భారతీయ నదుల గురించి అతి ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు. భారతదేశం లోపల ప్రవహిస్తున్న అతిపెద్ద నది గంగా నది. దీని పొడవు 2525 కిలోమీటర్లు. భారతదేశంలో ప్రవహిస్తున్న అతిపెద్ద నది సింధు నది. దీని పొడవు 3180 కిలోమీటర్లు. భారతదేశంలో మాత్రం ఇది 1114 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తున్నది. దక్షిణ దిశ వైపు ప్రవహిస్తున్న అతిపెద్ద నది గోదావరి నది. దీని పొడవు 1465 కిలోమీటర్లు. పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న అతిపెద్ద నది నర్మదా నది. దీని పొడవు 1312 కిలోమీటర్లు. అత్యంత పొడవైన నదీ పరివాహక ప్రాంతం గంగా నదీ పరివాహక ప్రాంతం. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్స్ డెల్టా. ఇది గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా నదుల పరివాహక ప్రాంతంలో ఉంది. భారతదేశం, బంగ్లాదేశ్లలో విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం దాదాపు 1,00,000 చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత క్రియాశీలక డెల్టాగా యునెస్కో వారసత్వ ప్రదేశంగా దీనికి గుర్తింపు ఉంది. భారతదేశంలో ముఖ్యమైన డెల్టాలు గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. గంగా డెల్టా పశ్చిమ బెంగాల్లో ఉంది. కావేరీ డెల్టా తమిళనాడులో ఉంది. గోదావరి డెల్టాను ఆంధ్ర యొక్క ధాన్యాగారం అని పిలుస్తారు. కోసీ నది బీహార్ దుఃఖదాయిని. మహానది ఒడిశా దుఃఖదాయిని. గోదావరిని దక్షిణ గంగా అని పిలుస్తారు. అత్యధిక నదులు ఉన్న రాష్ట్రం కేరళ. భారతదేశ నదులు 4 రకాలు: హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు, తీర ప్రాంత నదులు, అంతర్గత ప్రవాహ నదులు. హిమాలయ నదులు జీవనదులు. ఎందుకంటే హిమానీ నదాల్లో కరిగిన మంచుతో పాటు వర్షపు నీరు కూడా ఈ నదులలో చేరడం వల్ల ఏడాది పొడవునా నీరు ఈ నదుల్లో ఉంటుంది. ఇండస్ నది జన్మస్థలం టిబెట్లోని మానస సరోవర సరస్సు. ఇండస్ నది మొత్తం పొడవు 3180 కిలోమీటర్లు. భారతదేశంలో దీని పొడవు 1114 కిలోమీటర్లు. ఇండస్ నది టిబెట్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పాకిస్తాన్లలో ప్రవహిస్తున్నది. అరేబియా సముద్రంలో కలుస్తుంది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ దీని ఉపనదులు. గంగా నదికి మూలం ఉత్తరాఖండ్లోని గంగోత్రి హిమానీ నదం. గోముఖ క్షేత్రంలో మొదట భాగీరథి నదిగా మొదలై దేవప్రయాగ వద్ద అలకానంద నదితో కలిసి అధికారికంగా గంగా నదిగా మారుతుంది. దీని పొడవు 2525 కిలోమీటర్లు. ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో ప్రవహిస్తుంది. చిట్ట చివరికి బంగ్లాదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగానది ఉపనదులు యమున, గోమతి, ఘఘర, గండక్, కోసి, సోణ. బ్రహ్మపుత్ర నదికి మూలం టిబెట్లోని చమయుంగ్డుంగ్ హిమానీ నదం. దీని పొడవు 3969 కిలోమీటర్లు. అయితే భారతదేశంలో మాత్రం 916 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర నది టిబెట్లో, అరుణాచల్ ప్రదేశ్లో, అస్సాంలో, బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. చిట్ట చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని ఉపనదులు తీస్తా, సుబాన్సిరి, మానస్, లోహిత్. యమునా నదికి మూలం ఉత్తరాఖండ్లోని యమునోత్రి గ్లేసియర్. దీని పొడవు 1376 కిలోమీటర్లు. ఈ నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్లలో ప్రవహిస్తుంది. చిట్ట చివరికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా నదిలో కలుస్తుంది. దీని ఉపనదులు చంబల్, బేట్వా, కేన్. ఘఘరా నది టిబెట్లోని మానస సరోవర్ సరస్సు సమీపంలో ఉద్భవించింది. దీని మొత్తం పొడవు 1080 కిలోమీటర్లు. కానీ భారతదేశంలో ఇది 507 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తోంది. నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా ఇది ప్రవహిస్తోంది. గంగా నదిలో కలుస్తుంది. శారదా నది, రాప్తి నది దీనికి ఉపనదులు. గండక్ నది నేపాల్లోని హిమాలయాల్లో ఉద్భవించింది. దీని మొత్తం పొడవు 630 కిలోమీటర్లు. భారతదేశంలో 300 కిలోమీటర్లు. నేపాల్, బీహార్, ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తుంది. గంగా నదిలో కలుస్తుంది. కాళీ,
గండకి, త్రిశూలి దీనికి ఉపనదులు. కోసి నది టిబెట్, నేపాల్ ప్రాంతంలో ఎవరెస్ట్ శిఖరానికి ఉత్తర దిశలో ఉద్భవించింది. 729 కిలోమీటర్లు ఉన్న ఈ నది నేపాల్, బీహార్లో ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది. సున్కోసి, అరుణ్, తమూర్ దీనికి ఉపనదులు. ద్వీపకల్ప నదుల్లో కొన్ని తూర్పు వైపున ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. మరికొన్ని పడమర వైపున ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్లో జన్మించింది. దీని పొడవు 1465 కిలోమీటర్లు. గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనికి ఉపనదులు ఇంద్రావతి, ప్రాణహిత, మంజీరా, శబరి. తూర్పు వైపున ప్రవహించే ద్వీపకల్ప నది కృష్ణానది. ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో జన్మించింది. దీని పొడవు 1400 కిలోమీటర్లు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానదికి ఉపనదులు భీమా, తుంగభద్ర, ఘటప్రభ, మోసి. కర్ణాటకలోని తలకావేరిలో కావేరి నది జన్మించింది. ఇది తూర్పు వైపున ప్రవహించే ద్వీపకల్ప నది. దీని పొడవు 805 కిలోమీటర్లు. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కావేరి నది ఉపనదులు కబిని, హేమావతి, అమరావతి, నొయ్యల్. ఛత్తీస్గఢ్లోని సిహవా హిల్స్లో జన్మించిన మహానది కూడా తూర్పు వైపున ప్రవహించే ద్వీపకల్ప నది. దీని పొడవు 858 కిలోమీటర్లు. ఇది ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనికి ఉపనదులు సియోనాథ్, ఇబ్, ఓంగు, టెల్. దామోదర్ నది ఛోటా నాగపూర్ పీఠభూమిలో జన్మించింది. దీని పొడవు 592 కిలోమీటర్లు. ఇది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కోరాకర్, కోనార్ దీనికి ఉపనదులు. ఇది కూడా తూర్పు వైపున ప్రవహించే ద్వీపకల్ప నది. సువర్ణరేఖ నది జన్మస్థలం జార్ఖండ్లోని రాంచీ. దీని పొడవు 395 కిలోమీటర్లు. ఈ నది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది కూడా ద్వీపకల్ప నది, తూర్పు వైపునే ప్రవహిస్తుంది. దీనికి ఉపనది టర్కై. పెన్నా నది లేదా పిన్నేర్ నది కర్ణాటకలోని నంది హిల్స్లో జన్మించింది. దీని పొడవు 597 కిలోమీటర్లు. ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ప్రవహిస్తుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది. చిత్రావతి నది, చెయ్యేరు నది దీనికి ఉపనదులు. వైగై నది తమిళనాడులోని వరుసనాడు కొండల్లో వైగై నది జన్మించింది. ఇది తమిళనాడులో ప్రవహిస్తుంది. దీని పొడవు 258 కిలోమీటర్లు. పాక్ జలసంధిలో కలుస్తుంది. దీనికి ఉపనదులు ముళ్ళయ్యారు, సురులయ్యారు. వైతరణి నది ఒడిశాలోని కియోంఝర్ కొండల్లో జన్మించింది. దీని పొడవు 360 కిలోమీటర్లు. ఒడిశాలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. వైతరణి నదికి ఉపనదులు దేవ్, సలండి. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిలో జన్మించింది. దీని పొడవు 1312 కిలోమీటర్లు. ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీనికి ఉపనదులు తవా నది, హీరన్ నది, దుధి నది. తాపీ నది తాపీ నది మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వత శ్రేణుల్లో జన్మించింది. దీని పొడవు 724 కిలోమీటర్లు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. పూర్ణ, గిర్న, ఆనెర్ దీనికి ఉపనదులు. సబర్మతి నది రాజస్థాన్లోని ఆరావళి హిల్స్లో సబర్మతి నది జన్మించింది. దీని పొడవు 371 కిలోమీటర్లు. రాజస్థాన్, గుజరాత్లలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని ఉపనదులు హట్మతి, వాకల్. మధ్యప్రదేశ్లో మహీనది జన్మించింది. దీని పొడవు 583 కిలోమీటర్లు. ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సోమ్, అనస్ దీనికి ఉపనదులు. మాండవి నది
జువారీ నది గోవాలోని పశ్చిమ కనుమల్లో జన్మించాయి. ఇవి గోవాలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. శరావతి నది కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో జన్మించింది. దీని పొడవు 128 కిలోమీటర్లు. కర్ణాటకలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. పెరియార్ నది కేరళలోని పశ్చిమ కనుమలలో జన్మించింది. దీని పొడవు 244 కిలోమీటర్లు. కేరళలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ముథిరపుజ, చిరుతోని దీనికి ఉపనదులు. మాండవి, జువారి నదులు తీర ప్రాంత నదుల విభాగంలోకి కూడా వస్తాయి. పంబా నది కేరళలోని పశ్చిమ కనుమలలో ఉద్భవించింది. దీని పొడవు 176 కిలోమీటర్లు. ఇది కేరళలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. కేరళలోని పశ్చిమ కనుమలలో ఉద్భవించిన భరతపుజ నది పొడవు 209 కిలోమీటర్లు. ఇది కేరళలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. తమిరభరణి నది తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో జన్మించింది. దీని పొడవు 125 కిలోమీటర్లు. తమిళనాడులో ప్రవహించి మన్నార్ గల్ఫ్లో కలుస్తుంది. కాళీ నది కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఉద్భవించింది. దీని పొడవు 184 కిలోమీటర్లు. కర్ణాటకలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. లోని నది రాజస్థాన్లోని పుష్కర్ వ్యాలీలో జన్మించింది. దీని పొడవు 495 కిలోమీటర్లు. రాజస్థాన్, గుజరాత్లలో ప్రవహించి రన్ ఆఫ్ కచ్లో దీని ప్రవాహం ముగిసిపోతుంది. హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ హిల్స్లో ఘఘర్ నది జన్మించింది. దీని పొడవు 320 కిలోమీటర్లు. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో ప్రవహించి థార్ ఎడారిలో ముగిసిపోతుంది.